హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సునీత. ఈరోజు రొయ్యలు గోంగూర కర్రీ చేస్తున్నా అండి. అది ఎలా చేయాలో చూద్దాం. గోంగూరని తీసుకొని శుభ్రం కడుక్కొని ఇలా వాటర్ వేసి ఉడకబెట్టుకోవాలి. తర్వాత దీనికి కావాల్సినవి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, టమాటా, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్. దీనికి పౌడర్ కొట్టుకోవటానికి ధనియాలు, జీలకర్ర, మెంతులు, 2 ఎండుమిర్చి కలిపి పౌడర్ చేసుకోవాలి. ఇలా ముద్దగా కొంచెం వాటర్ వేసుకొని ముద్ద చేసుకోవాలి. ఇలా ముద్ద చేసుకున్న తర్వాత కొంచెం మెంతులు కూడా వేసుకోవాలండి. మెంతులతో ముద్ద చేయాలి. తర్వాత ఒక బాండీ తీసుకొని దానిలో నూనె పోసుకొని దీన్ని బాగా వేడెక్కిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసి బాగా ఫ్రై చేయాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, కొంచెం ఎర్రగా వచ్చేంత వరకు వేడి చేసుకోవాలి చేయాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తరువాత బాగా మనం ముద్ద చేసుకున్నాం గరం మసాలా, అది వేసుకోవాలండి. అది వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. దీంట్లో సాల్ట్ కూడా వేసుకోవాలి. తరువాత టమాటాలు కూడా వేసుకొని మగ్గనివ్వాలి. తర్వాత గోంగూరని శుభ్రంగా మెత్తగా ఉడకబెట్టి దాన్ని ముద్దగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ యొక్క రొయ్యలని దానిలో వేసుకోవాలి. మనం వేపుకున్నాం కదండి, దానిలో వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో కొంచెం కారము వేసుకోవాలి. ఇప్పుడు గోంగూర మనం రుబ్బి ఉంచుకున్న మెత్తగా చేసాం కదండి, ఆ గోంగూర మొత్తాన్ని మనం వేసుకోవాలి. గోంగూర వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం సేపు అలాగా మగ్గనిచ్చిన తర్వాత మీరు వేసుకొని సర్వ్ చేసుకోండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.